నేను కూడా అనుకుంటా కోయిలు ఉంటారు ఇప్పుడు. హాయ్ హలో అండి, నేను మీ సంధ్య. ఈరోజు మేమైతే పిల్లల్ని డే అవుట్కి పార్క్ అయితే వెళ్తున్నాము. ఆటోలో ఉన్నాం. హాయ్ గైస్, ఇది నా ఫ్రెండ్. ఇదేది తను మా అక్క. ఇద్దరు పిల్లలు నేనే కూర్చోబెట్టుకున్నా. లేదు లేదు, ఇప్పుడు వీడియో కోసం కూర్చోబెట్టుకుంది. అబద్ధాలు. నేను ఇది ఊరిక చూసుకుంటాను. ఎట్లా తెలుసా, కోయిలు ఉంటారు ఇప్పుడు. ఇదే కప్పు పెట్టుకుంటారు. అట్లుంది. స్టార్ట్ అయ్యామండి శిల్పారామానికి. అప్పుడే మా పిల్లలు అందరూ పడుకున్నారు. చూడండి నిష్కలు ఎలా పడుకుండు. ఆద్య చూడండి, ఆద్య మా చిన్ని ఒకటే లేచిండు. ఈ టైంలో తీసుకొస్తే ఎవరైనా అనుకుంటారు. నేను కూడా అనుకుంటా. నేను కద్దెలు ఇదేదో శిల్పారామం అంట. నాకైతే అన్ననికి కూడా వస్తలేదు. మరి ఏం చేస్తారో వీళ్ళైతే. శిల్పారామంకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచే శిల్పారామంకి ఎంట్రీ అండి. హాయ్ గైస్, ఇది నాగోల్ శిల్పారామం. పిల్లలు మంచిగా టైం స్పెండ్ చేస్తారని తీసుకొచ్చాం. చూడాలి లోపల ఎలా ఉంటుందో. తెలుసా హైలైట్, యాక్చువల్లీ ఇది 40 రూపీస్ ఎంట్రీ ఫీ. సంజయ్ చాలా పూర్ అంటే ఓకే అని చెప్పేసి అక్క 20, నేను 20 వేసాం. చూడాలి లోపల ఎట్లా ఉంటుందో. నువ్వు పూర్ కదా, నువ్వు కొనవు కదా. వచ్చేసాం శిల్పారామంకి. మా బుడ్డోడు వండుకుండు కూడా. మా పిల్లలు వెళ్ళి ఆడుకుంటున్నారు. చూపిస్తాను రండి. అవును, ఇది లేదు నా దాంట్లో. ఎందుకు శిల్పారామం లోపల ఎంట్రీ అవ్వగానే లెఫ్ట్ సైడ్లోనే ఉంటుందండి మనకి ఈ ప్లే ఏరియా పిల్లలది. మా పిల్లలు అయితే స్లైడర్స్ చూసి వెంబటే వెళ్ళారు జారుబండ ఆడుకుందామని చెప్పేసి. ఇక్కడ 1 by 1 అయితే ఆడుతున్నారు. అక్కడే పక్కనే స్కూల్ పిల్లలు ఉన్నారు. అదే టైంలో వాళ్ళతో కలిసిపోయి బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు కూడా. పిల్లల్ని ఇలా ఎప్పుడో ఒకసారి అలా బయటికి తీసుకొస్తే బాగా ఎంజాయ్ చేస్తారు కదండి. ఇక్కడ నిష్కల్ అండ్ ట్విన్ పాపలు అయితే చాలా ఎక్సైటెడ్గా అయిపోయారు. చిన్న పాప జారుదామని కూర్చొని జారట్లేదని చెప్పేసి వాళ్ళ అక్క అయితే నెట్టేసి. స్కూల్ పిల్లలు ఆడినంతసేపు మాత్రమే ఆడారండి వీళ్ళు కూడా. వాళ్ళు వెళ్ళిపోగానే వీళ్ళైతే ఇంకా శాండ్లో ఉష్కలోనే ఆడారు ఎక్కువ. ఒకరి మీద ఒకరు వేసుకోవడం లేదా జారుబండల మీద వేయడం అలాంటి ఆటలే ఆడారు. మా పిల్లలు ముగ్గురు కలిసి ఒకేసారి ఇలా ఆడుకోవడం అయితే ఇదే ఫస్ట్ అండి. ఎందుకంటే ట్విన్ పాప వాళ్ళు ఇంతకుముందు చెన్నైలో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడ బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళ అన్నయ్య ఇంకా వాళ్ళ చెల్లెలు. ఇక్కడ ఆద్యమ్మ అసలు మేము చూసేలోపే ఆ పై దాకా వెళ్ళిపోయింది. మళ్ళీ వెంబటే పిలిచాము, కిందికి దిగింది. శిల్పారామంలోనే పెన్సిల్ ఆట ఉందండి. అయితే ముగ్గురు పిల్లలది వేపించాము. ఇంతే అండి మా డే అవుట్ అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.